నాకు పదవులు ముఖ్యం కాదు, ఈ పదవులు శాశ్వతం కాదు. నా దేశం ముఖ్యం, నేను ఎంచుకున్న లక్ష్యం ముఖ్యం, ఈ పేద ప్రజలు ముఖ్యము, ఈ దేశాన్ని కాపాడడం ముఖ్యమని భావించే నెహ్రూ ఆగడాలు తట్టుకోలేక, నెహ్రూ విధానాలు నచ్చక వాళ్ళ రాజీనామా చేసి బయటికి వచ్చిన వ్యక్తి, పదవి త్యాగం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా 1952లో అంబేద్కర్ గారు పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత మూర్ఖత్వం అంటే, ఇలా బాగా చెప్తారు, ఇలా జయంతి సందర్భంగా మేము ఇది చేస్తాం అది చేస్తాం కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఊకదప్పుడు ఉపన్యాసిస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ అడిగే ప్రశ్నలకి ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అంబేద్కర్ గారిని అవమానించింది కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పాలి. ఇవాళ 1952లో అంబేద్కర్ గారు పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తే వాళ్ళ నెహ్రూ గారు అంబేద్కర్ గారు వ్యతిరేకంగా ప్రచారం చేసి కమ్యూనిస్టులతో కలిసి అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా 54లో ఉప ఎన్నికలు వస్తే, 54లో 1954 ఉప ఎన్నికలు వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పోటీకి అభ్యర్థి నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కజ్గోడ్కర్ అనే పేరు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అంబేద్కర్ గారు పోటీ చేస్తే అంబేద్కర్ గారి మీద అభ్యర్థి నిలబెట్టి ఇలా అంబేద్కర్ గారిని ఓడగొట్టిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా ఇన్ని సంవత్సరాల అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలే. నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన గొప్ప వ్యక్తిగా ప్రకటించుకొని ఆయనే భారతరత్న ప్రకటించుకున్నాడు. సేమ్ ఇందిరాగాంధీ కూడా ఆమెనే భారతరత్న ప్రకటించుకున్నారు. రాజీవ్ గాంధీ అదే పరిస్థితి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ప్రయత్నించలే. ఇంకా అది పక్క పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అంబేద్కర్ ను ఓడగొట్టడానికి ఎవరైతే ఇండిపెండెంట్ ఒక అభ్యర్థి పోటీ చేసిండో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిండో, అంబేద్కర్ గారు ఓడగొట్టిన కజ్జోడ్కర్ కు ఇలా పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించిన దుర్మార్గ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వలే, అంబేద్కర్ ను ఓడగొట్టిన వ్యక్తికి మాత్రం ఇలా పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా అంతేందుకు అంబేద్కర్ గారు చనిపోతే ఢిల్లీలో సేమ్ పివి నరసింహరావు గది చేశారు. అంబేద్కర్ గారు చనిపోతే ఢిల్లీలో 2 గజాల జాగా ఇవ్వకుండా అంబేద్కర్ అవమర్చిన మూర్ఖతో పాటు కాంగ్రెస్ పార్టీ. ఇంతకంటే ఘోరం ఇంకోటి కాదు. 2 గజాల స్థలం ఢిల్లీలో ఇవ్వలే. ఢిల్లీలో గాంధీ, నెహ్రూ మా కుటుంబం దక్క వేరే కుటుంబాలకు ఢిల్లీలో స్థావరాలు లేవు, స్మారక స్తూపాలు ఉంటే మాయే ఉండాలి, అంబేద్కర్ ఉండే ప్రసక్తే లేదని చెప్పి ఢిల్లీలో 2 గజాల జాగలు ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ చివరకు అంబేద్కర్ గారి యొక్క డెడ్ బాడీని, మృతదేహాన్ని ముంబైకి పంపిస్తే, ఫ్లైట్ లో పంపిస్తే, ఇవాళ కుటుంబానికి బిల్లు పంపించి అంబేద్కర్ గారి మృతదేహాన్ని ముంబైకి పంపిస్తే ఇంత ఖర్చు అయింది, ఆ ఫ్లైట్ ఛార్జీలు కూడా ఇవ్వాలని చెప్పి ఆ కుటుంబాన్ని డబ్బులు అడిగినటువంటి వ్యక్తి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఇట్లా అడుగడుగున ఇలా అవమర్శించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా అంబేద్కర్ యొక్క రాజకీయ చరిత్ర లేకుండా పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అంబేద్కర్ గారిని ఇలా మేము గొప్ప చేసినాం, ఇది చేసినాం, అది చేసినాం చెప్పుకుంటున్నారు తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ విధానాలను అంబేద్కర్ మొదటి నుంచి కూడా వ్యతిరేకించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడగొడితే ఇలా బెంగాల్ నుంచి అప్పుడున్న మన జనసంఘ్ పార్టీ బెంగాల్ నుంచి అంబేద్కర్ గారిని ఎమ్మెల్సీ పదవిచ్చి గౌరవించింది. ఎమ్మెల్సీ పదవిచ్చి ఆ కాలంలో జనసంఘ్ ఎమ్మెల్సీ పదవిచ్చి గౌరవించింది మన పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓడగొట్టింది వాళ్ళు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అడుగడుగున ఇలా అంబేద్కర్ అవమానించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా అంబేద్కర్ రాజ్యం నడిపిస్తుంది దేశంలో. ఇలా ప్రజాస్వామ్యం బతుకుంది అంటే ఇప్పటికీ ఇలా దేశ ప్రజలలో స్వేచ్ఛ వాళ్ళు పిలుస్తున్నట్టే అది నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకునే ఈ దేశాన్ని పాలిస్తుంది. కాబట్టి ఇలా విపి సింగ్ ప్రభుత్వంలో బీజేపీ మద్దతు ద్వారా ఏర్పడే విపి సింగ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత రత్న ఇచ్చి గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అరే సెంట్రల్ హాల్లో అందరి ఫోటోలు ఉంటాయి. సెంట్రల్ హాల్లో మేమే ఆశ్చర్యపోయినాం. సెంట్రల్ హాల్ చూడడం పోతే మొత్తం అందరి ఫోటోలు ఉన్నాయి. ఆడ కేవలం అంబేద్కర్ గారి ఫోటో లేదు. మోడీ గారు ఆశ్చర్యపోయారు, అరే వాజ్పేయి గారు ఆశ్చర్యపోయారు, అంబేద్కర్ గారి ఫోటో లేదు ఇక్కడ చెప్పండి. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే సెంట్రల్ హాల్లో ఇలా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి నాయకత్వం మన నాయకత్వం. ఇలా ఇట్లా అనేక రకాల అవమానించడం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా వారికి భారతరత్న ఇవ్వడం, సెంట్రల్ హాల్లో వారి ఫోటో పెట్టడం, వారి పేరు మీద స్టాంపులు తయారు చేయడం, ఇవాళ వాళ్ళు పుట్టిన స్థలం, స్వర్గస్థులైన స్థలం, దీక్షా స్థలం, వాళ్ళు చదువుకున్న స్థలం, ఇవన్నిటిని కలిపి ఇలా
స్ఫూర్తి కేంద్రాలుగా పంచతీర్థాల పేరుతోని వాటిని నరేంద్ర మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేసి అంబేద్కర్ గారి చరిత్ర భావి తరాలకు కూడా అందించాలి, తరతరాలకు అందించాలని చెప్పి పంచతీర్థాల పేరుతోని ఈ 5 స్థలాలను కేంద్ర ప్రభుత్వం నిధులతోని ఒక టూరిజం వాళ్ళని తయారు చేసి ప్రతి వ్యక్తి అలా లండన్ వేయిన వ్యక్తి కానీ మహారాష్ట్ర వేయిన వ్యక్తి కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పంచతీర్థాలను దర్శించుకోవాలి, అంబేద్కర్ చరిత్రను తెలుసుకోవాలి, మనం తెలుసుకొని 10 మందికి చెప్పే ప్రయత్నం చేయాలి. దేవాలయాలను ఏ విధంగా సందర్శిస్తామో ఈ పంచతీర్థాలను కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి భారతీయుడు సందర్శించాలని చెప్పి పంచతీర్థాల పేరుతోని అభివృద్ధి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అంబేద్కర్ యొక్క స్మృతి వనం కట్టే ప్రయత్నం చేయలే, పంచతీర్థాలు కట్టే ప్రయత్నం చేయలే, అంబేద్కర్ తలిచే ప్రయత్నం చేయలే, అంబేద్కర్ కొలిచే ప్రయత్నం చేయలే. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అవమానిస్తే ఇలా భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి చేసుకుని ముందుకు వచ్చింది. వాళ్ళు చూడండి, వాళ్ళ అనేక సంక్షేమ పథకాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ పేదలకు అందించాలి. ఎట్లయితే అట్టడు వర్గాలకు ఇవాళ మనం ఆదరించాలి, సమాన స్థాయికి తీసుకురావాలని చెప్పి అంబేద్కర్ భావించిండో అందుకే ఇవాళ పేద ప్రజలకు ఇవాళ 3 కోట్లు గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ 4 కోట్లు మళ్ళా ఇంకా ఇస్తున్నామని ఇవాళ 12 కోట్లు ఇవాళ టాయిలెట్స్ అందించినాం. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు బియ్యం ఇస్తున్నాం. ఉజ్వల గ్యాస్ కింద ఉచిత గ్యాస్ ఇస్తున్నాం. ముద్రా లోన్లు ఇస్తున్నాం. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా బాబాసాహెబ్ ఏ విధంగా కలలు కన్నాడో అట్టడు వర్గాలను కూడా ఉన్నత స్థాయి తీసుకురావాలి, వాళ్ళు ఆదుకోవాలి, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచించాలని చెప్పి అంబేద్కర్ ఎట్లా ఆలోచించడో దానికి అనుగుణంగా నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తారు. కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలను ఈ దేశంలో పేద ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది చరిత్ర. అందుకే మహిళా రిజర్వేషన్లు చూడండి, ఇవాళ స్వాతంత్రం రాకముందే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను గుర్తించాలి. ఆ సపరేట్ నియోజకవర్గాలు లేకుంటే ఎస్సీ ఎస్టీ వర్గాలను ప్రజలు ఉన్నత వర్గాలు వాళ్ళు అవమానిస్తే వాళ్ళు గ్రహించారు, వాళ్ళు ప్రోత్సహించాలని భావించే స్వాతంత్రం రాకముందే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను ఏర్పరచాలని చెప్పి ముందు చూపుతో గ్రహించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. ఇలా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ మొదటి నుంచి కూడా రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నాడు. రిజర్వేషన్లకు అంబేద్కర్ మీద కోపంతో రిజర్వేషన్లు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా మహిళలకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల గురించి ఆలోచించడం దానికి అనుగుణంగానే ఇలా మహిళా రిజర్వేషన్ ఇవ్వాలని ఉండాలని చెప్పి 33% మహిళా రిజర్వేషన్ తీసుకొస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీలు ఏ విధంగా వ్యతిరేకించడం అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ ఆలోచన మహిళ ఇంటికే పరిమితం కాదు, వంటకే పరిమితం కాదు. ఇవాళ చిన్న మామూలు గ్రామ స్థాయిలో నుండి మామూలు బిచ్చమెత్తుకునే మహిళ కూడా ఒక్కసారి ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలన్న ఆలోచన రావాలి. చిన్న కింది స్థాయి మహిళలు కూడా ఉన్నత స్థాయికి పోవాలి. పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలి. అప్పుడే ఆ పార్లమెంటుకు ఆ శాసనసభకు కళ వస్తుందని చెప్పి భావించే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం 33% రిజర్వేషన్ ఇస్తే ఇలా ఇన్ని సంవత్సరాల్లో రిజర్వేషన్ గురించి ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ, మొదటి నుంచి మహిళా రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ, మహిళా ద్రోహిగా మారిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 33% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే మన పార్లమెంటు సాక్షిగా కుంటి సాకులు చెప్పి ఏ విధంగా అడ్డుకున్నది ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఇండియా అలయన్స్ ఏంటంటే వాళ్ళకి అదే మొన్నోడు చెప్పినా మళ్ళీ చెప్తుంది. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ నాయకులు ఎవరైతే మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నారో వాళ్ళ ఆలోచన ఏంటంటే మా భార్య పిల్లలే మా తల్లులే పార్లమెంట్లో ఉండాలి, శాసనసభలో ఉండాలి, వేరే మహిళలు ఉండే ప్రసక్తే లేదని చెప్పి ఒక కుట్రతో వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ సోనియా గాంధీకి ఇవ్వలేదు అంటున్నారు. ఇందిరాగాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీకి మంత్రి పదవులు పార్లమెంటు సభ్యత్వాలు ఇస్తే మహిళలు ఉద్ధరించినట్టు కాదు. ఇలా ములాయం సింగ్ భార్య డింపుల్ యాదవ్కు మా పార్లమెంట్ సభ్యురాలైతే మహిళలు ఉద్ధరించినట్టు కాదు. ఇవాళ స్టాలిన్ సిస్టర్ స్టాలిన్ సోదరి కనిమొలికి పార్లమెంట్ సభ్యురాల పదవి ఇస్తే మహిళలకు ఇచ్చినట్టు కాదు. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలకు పార్లమెంట్ సభ్యురాలు ఇస్తే మహిళలకు ఇచ్చినట్టు కాదు. ఇవాళ కుటుంబ వారసత్వం కోసం కాదు ఇలా మహిళా రిజర్వేషన్ బిల్ మోడీ గారికి వచ్చింది. ఇవాళ ఈ దేశంలో ప్రతి మహిళ కూడా శాసనసభ్యురాలు కావాలి,
నేను పార్లమెంట్ సభ్యురాలు కావాలి అయి తీరా అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. వాళ్ళని ప్రోత్సహించాలా, ఇంకా మహిళల పట్ల ఆలోచన రావాలి, వాళ్ళ సేవా దృక్పథం ఉంది, ఈ దేశం పట్ల ఈ ధర్మం పట్ల సమాజం పట్ల వాళ్ళకు కూడా ఆలోచన ఉంది, ఇంకా రావాలని చెప్పి పురుషులతో సమానంగా వాళ్ళు ఉండాలని చెప్పి ఆలోచనతోని ఇవాళ మహిళా బిల్లు తీసుకొస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వ్యతిరేకించిందో, ఏ విధంగా మహిళా ద్రోహిగా మారిందో ఒక్కసారి ఆలోచన అవసరం ఉంది వాళ్ళ. అందుకే అమిత్ షా గారు చెప్పారు ఇవాళ 33% కాదు 50% ఇవ్వడానికి కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ డీలిమిటేషన్ పేరుతో ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇలా అంబేద్కర్ హోదాలు ఇచ్చిండు, చిన్న రాష్ట్రాలు సౌలభ్యంతున్న రాష్ట్రాలు చెప్పని. ఇవాళ మోడీ ప్రభుత్వం అదాలు వేస్తున్నది. అరే చిన్న నియోజకవర్గాలు ఉంటే ఎక్కువ పరిపాలన సౌలభ్యం ఉంటుంది, సమస్యలు పరిష్కారం అవుతుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది, ప్రభుత్వం లోపల సేవ చేయాలన్న ఆలోచన వస్తుంది, ప్రభుత్వం లోపల కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి చిన్న నియోజకవర్గాలు ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో 50% పెంచే ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా ఒక క్రైటీరియా తీసుకొని ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రానికి పద్ధతి ఆ రాష్ట్రానికి పద్ధతి అని కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచాలని చెప్పి ఒక నిర్ణయించుకున్నది. తెలంగాణ కోరకంగా, మహారాష్ట్ర కోరకంగా, గుజరాత్ కోరకంగా దేశవ్యాప్తంగా 50% సీట్లు పెంచాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ మనకు 17 పార్లమెంట్ సీట్లు, 26 వస్తే ఇంకో కొంతమందికి అవకాశం ఉంటుంది. ఇలా 119 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి, 50% పెరిగితే ఇంకా అనేక మందికి ఎమ్మెల్యేలు కావాలని చెప్పి కొంతమంది యువకులకు కొత్త కొత్త ఆశలు ఉన్నాయి. వాళ్ళందరి ఆశ ఉంటుంది, వాళ్ళు కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వాలి, రాజకీయంగా అవకాశం ఇవ్వాలి, గెలిచే అవకాశం ఇవ్వాలి, పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం కొత్త తరాన్ని తీసుకురావాలని చెప్పి ఇవాళ వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళ ఆశల మీద అడియాల్సి చేసి వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లే పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. 50% సీట్లు వేస్తే ఏమంటుంది, ఇలా జీడిపి ద్వారా పెంచాలంటాడు. ఇవాళ అట్లా అనుకుంటే ఇలా మీరు హైదరాబాద్ తీసుకొని తెలంగాణ తీసుకుందాం, హైదరాబాద్ నుంచే ఎక్కువ రెవెన్యూ ఆదాయం వస్తుంది. తెలంగాణలో 70% హైదరాబాద్ నుంచే వస్తుంది. ఇలా